వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో ఎప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెషల్ రెసిపీస్ చేసుకోవాలి వీకెండ్స్లోనే, లేకపోతే ఎప్పుడైనా హాలిడేస్ దొరికినప్పుడే కొంచెం కుకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ చేసుకుంటే కొంచెం స్పెషల్గా వస్తుంది అనుకుంటారు. బట్ ఎవ్రీడే మనం స్పెషల్ రెసిపీస్ హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలా అంటే మన హెల్తీ అండ్ టేస్టీ ఫాలో అవ్వాల్సింది. సో ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. సో యూజువల్గా ఏంటంటే స్పెషల్ వీకెండ్స్లోనో లేకపోతే హాలిడేస్లోనే మనం కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా చేసుకుంటూ ఉంటాము, సో దట్ హెల్తీగా వస్తుంది అండ్ టేస్టీగా చేసుకుంటాము అని. బట్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ ఏదైనప్పటికీ మనము దాన్ని కుక్ చేసే ప్రాసెస్ అనేది చూస్ చేసుకోవాలి ముందు. సో వీకెండ్స్ అనగానే ఫస్ట్ ఎక్కువగా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ముందుగానే నాన్ వెజ్ని కొంచెం బాయిల్ చేయడం, లేదంటే స్టీమ్ చేయడము, లేదా దాన్ని గ్రిల్ చేయడం, అప్పుడు ఆ పీసెస్ని మనం కర్రీలో కానీ బిర్యానీస్లో కానీ యూస్ చేయడం. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఎక్కువగా ప్రాసెస్ పట్టదు, అండ్ అలాగే దానికి ముఖ్యంగా ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. అండ్ రిమైనింగ్ వెజిటేబుల్స్ కూడా ఏదైతే మనకు బాయిల్ అవ్వడానికి ఎక్కువగా టైం పడుతుందో, ఎక్కువగా ఆయిల్ ఉంటుందో వాటిని ఫస్ట్ మనం బాయిల్ చేసి ఆ తర్వాత జస్ట్ సార్ట్ చేసుకుంటే ప్రాసెస్ అయిపోతుంది. సూపర్. సో మంచి టిప్స్ అనమాట ఇవన్నీ. సో నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేస్తుంటావు, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, ఫస్ట్ తనని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ శోభారాణి గారు. వెల్కమ్ టు హెల్తీ అండ్ టేస్టీ అండి. థ్యాంక్ యూ అండి. సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. వావ్. సో అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేస్తూ ఉంటారా ఇంట్లో? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో మామూలుగా ఎంజాయ్ చేస్తుంటాం మా ఫ్రెండ్స్తోని. అబ్బో, ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్. పార్టీలు ఎక్కువ చేసుకుంటారు కదా? పార్టీలు చేస్తుంటాం. హస్బెండ్ అటు వెళ్ళగానే వచ్చేసేయండి అంతేనా? ఓకే. సో ఇవాళ మాకోసం ఈ మధ్యలో కుకింగ్ ఏమైనా చేస్తారా లేదా? చేస్తారు కదా. ఓకే, మాకోసం ఏం చేస్తున్నారు ఇవాళ? బటర్ మిల్క్ బనానా పాన్ కేక్. ఓకే, సో బటర్ మిల్క్ బనానా ప్యాన్ కేక్. వావ్, నిజంగానే చాలా మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ ప్యాన్ కేక్స్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, ఎస్పెషల్లీ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. సో కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటావు? సో కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉంటుంది, బికాస్ ఆ బనానా కన్సిస్టెన్సీ నార్మల్గా కొంతమందికి అది నచ్చుతూ, బట్ ఇలా ప్యాన్ కేక్స్ చేస్తే అందరు తింటారు. అండ్ స్వీట్ టూత్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ఎక్కువగా స్వీట్స్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి ఇలా ప్యాన్ కేక్స్ అయితే వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఓకే ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, సో చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసారనమాట. వావ్. సో బటర్ మిల్క్ అండ్ గోధుమ పిండి నాది. అవునండి, గోధుమ పిండి. సో చక్కగా కన్సిస్టెన్సీ రావడానికి ఒక గుడ్డు కూడా తీసుకొచ్చేసారు, అండ్ బనానాస్ అండ్ మ్యాపుల్ సిరప్. వావ్, పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామా మరి ప్రాసెస్? చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? మిక్సింగ్ బౌల్ కావాలండి. ఓకే, ఓకే. స్మాషర్ కూడా కావాలా? సో ఫస్ట్ బనానాస్ వేసుకుంటున్నారు. బనానా వేసుకుంటున్నామండి స్మాష్ చేయడానికి. సో మనకి ఇంకా నెక్స్ట్ ఏదంటే షుగర్ అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే బనానాలోనే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. అవునండి. సో దాన్ని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేస్తున్నాండి. సో చక్కగా స్మాష్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఎగ్ వేస్తున్నా అండి. ఓకే, సో చక్కగా విస్కర్ ఇచ్చేసాను. చక్కగా విస్కింగ్ చేసుకుంటే బాగుంటుంది, పర్ఫెక్ట్గా కలుపుకోవాలన్నమాట. అవునండి. ఓకే, మొత్తము ఎగ్ కలిసేటట్టు కలుపుకోవాలి. బనానా ఇది రెండు కలిసేటట్టు. ఓకే. సో మనకు కొంచెం బనానా ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే బనానా ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. అవునండి. సో ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం చేస్తుంటారు? ఇంట్లో నేను మా సార్ ఉంటామండి. ఇద్దరు బాబులు ఉంటారు. ఇద్దరు బాబులు జాబ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడేనా, హైదరాబాదేనా? ఇక్కడే అండి, హైదరాబాదే. ఓకే. సో చక్కగా బనానా అండ్ ఎగ్ కూడా మిక్స్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? తర్వాత గోధుమ పిండి కలపాలండి. ఓకే, గోధుమ పిండి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇది మొత్తము కలిసిపోయిన తర్వాత బటర్ మిల్క్ వేయాలి. ఓకే, ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుందండి.
సో కొంచెం దోశ పిండి కన్సిస్టెన్సీ దోశ పిండి టైప్లో కలుపుకోవాలి. ఓకే. సో ఇంకొంచెం పిండి ఎక్కువ వేస్తారా? తర్వాత బటర్ మిల్క్ వేస్తే కొంచెం ఇది అయిపోతుంది. దోశ కూడా తిరగాలి కదా, అటు ఇటు తిప్పాలి. ఓకే. సో ఇప్పుడు బటర్ మిల్క్ వేసుకున్నాం. ఇప్పుడు బటర్ మిల్క్ వేస్తున్నా అండి. కొంచెం వేసుకోవాలండి. సో బటర్ మిల్క్ ఒకటి మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. సరిపోయేంత వేసుకొని కలుపుకోవాలి. సో అలా కలుపుతుండే ఈ లోపు నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే అండి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. కొంచెం వేసుకోవాలి. ఓకే. సో దీనికి మళ్ళీ బటర్ వేసేనా మరి? బటర్ వేసుకోవాలండి. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. ఓకే. వేసి తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. కొంచెం ఆ ఫ్లఫీనెస్ రావడానికి మనము యూస్ చేస్తాం అన్నమాట. ఓకే. మంచిగా ఇవి అన్ని కలిసేటట్టు కలుపుకోవాలండి. సో బటర్ కూడా కరిగిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటి? ప్యాన్ కేక్ వేస్తున్నామండి. ఓకే. వేసేసేయండి. సో ప్యాన్ కేక్ కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి ఊతప్పం టైంలో కదా. అవునండి. సో చక్కగా బనానా ఫ్లేవర్తో ప్యాన్ కేక్ అయితే రెడీ చేసుకున్నాము. సో చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే అండి. సో పర్ఫెక్ట్గా బ్రౌనిష్ కలర్లో కూడా వచ్చేసింది. ప్యాన్ కేక్ రెడీ. మరి సర్వ్ చేసుకుందామా? చేసుకుందాం. ఓకే. సో చక్కగా బనానా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో రెడీనా మరి? రెడీ అండి. ఓకే. బటర్ మిల్క్ బనానా ప్యాన్ కేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బటర్ మిల్క్ బనానా ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, బటర్ మిల్క్ 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు 1, బటర్ 1 టేబుల్ స్పూన్. బటర్ మిల్క్ బనానా ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో అరటి పండ్లు వేసి బాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఎగ్ బీట్ చేసుకొని వేసి బాగా కలుపుకొని తర్వాత గోధుమ పిండి, బటర్ మిల్క్, ఉప్పు, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి బటర్ రాసుకొని కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లా వేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బటర్ మిల్క్ బనానా ప్యాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. రండి తీసుకోండి. సో చాలా నువ్వు అన్నట్టు చాలా కన్సిస్టెన్సీ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ బనానా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. శోభా గారు వేసినట్టు ఒక 2 బనానాస్ వేస్తే పర్ఫెక్ట్. ఇంకా వేరే స్వీట్నర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. సో వెయిట్ గెయిన్కి కూడా బనానా ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అలా బనానా కాకుండా కొంచెం ఇలా రెసిపీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా కామ్నెస్ని కూడా ఇస్తుంది. పెద్దగా హడావిడి అంటూ ఏం లేదు ఈ రెసిపీకి. సో సూపర్గా చేశారండి. చాలా చక్కగా ఉంది. అండ్ చాలా ఇష్టంగా తింటారు, ఎస్పెషల్లీ కిడ్స్. కొంచెం అలాగా సిరప్ మీరు అన్నట్టు కొంచెం మ్యాపిల్ సిరప్ లేకపోతే హనీ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్, చాలా బాగుంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో పాన్ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. మరి నీ రెసిపీ ఏంటి? సో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి చెన్నా సలాడ్. చెనా సలాడ్. ఇందాక యూజువల్గా ఏంటంటే మనం కొన్ని పల్సెస్ కానీ సీరియల్స్ ఇలాంటివి యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో పల్సెస్లో ఏంటంటే ఎక్కువ సలాడ్స్ అనగానే మనం ఫ్రూట్స్తో కానీ కొద్దిగా వెజిటబుల్స్తో చేస్తుంటాము. ఇలాగ చెనా యూస్ చేస్తే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం మరి ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో యూజువల్గా ఏంటంటే సలాడ్స్లో చాలామంది ఆలోచించేది ఏంటంటే ఎటువంటి కాంబినేషన్స్ అనేవి యూస్ చేయాలి, ఎటువంటి వెజిటబుల్స్ యూస్ చేస్తే చక్కగా జల్ అయిపోతాయని. సో చనాలోకి నువ్వు చక్కగా కీరా ముక్కలు తీసుకొచ్చావు. అవును. అండ్ పొటాటో కూడానా? పొటాటో కూడా యాడ్ చేస్తున్నాం మనము. అది కొంచెం ఆప్షనల్ లాగా కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఎవరైతే స్ట్రిక్ట్ డైట్ ప్లాన్లో ఉంటారో, లో క్యాలరీ డైట్ ప్లాన్, షుగర్స్ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతున్నారో కొంచెం దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఐ మీన్ లైక్ ఒకేషనల్గా తీసుకోవచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్రీక్ యోగర్ట్ వేసుకుందాము. ఓకే. సో ఫ్లేవర్డా? ఇది ఫ్లేవర్డ్ వన్. ఓకే. సో యూజువల్గా ఏంటంటే మనము సలాడ్స్లోకి క్రీమ్ వేస్తూ ఉంటాం, దాని బదులు మనం యోగర్ట్ వేసుకుంటాం. యోగర్ట్ వేస్తున్నాము. లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం ఇందులో. సో ఎప్పుడో ఒకసారి మనం ఇట్లా ఫ్లేవర్డ్ యోగర్ట్స్ యూస్ చేయొచ్చు అన్నమాట. దాంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి ఉంటారు కదా మామూలుగా. అవును, బట్ క్రీమ్తో పోలిస్తే ఇది మనకు కొంచెం బెటర్ కాబట్టి మనం ఇలా యూస్ చేయొచ్చు. ఓకే. ఎవరికైతే గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ గ్యాస్ట్రైటిస్ ఉంటుందో వాళ్ళు అన్ఫ్లేవర్డ్ యూస్ చేయాలి, అంటే ప్లెయిన్ యోగర్ట్ యూస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇది కూడా కొంచెం మనం గ్రేట్ చేద్దాము. ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా. సో ఫ్లేవర్ ఇవ్వడానికి కొద్దిగా గ్రేట్ చేస్తున్నాం. కొద్దిగా గ్రేట్ చేస్తున్నాం. రిమైనింగ్ ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం. సో కొంచెం ఉల్లిపాయలు, అలాగే కీరా ముక్కలు కూడా. ఓకే. సో ఇది మనము ఈ సలాడ్ రెసిపీ మనం మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా? దీంతో పాటు మనం ఏదైనా సూప్ తీసుకోవచ్చు, బికాజ్ ఇందులో మనం ఎక్కువగా వెజీస్ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి. ఓకే. అండ్ అలాగే కొంచెం టొమాటో కూడా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసిన చెన్నా కూడా యాడ్ చేస్తున్నాము. కొంచెం సాల్ట్. సో ఇలాగో ఫ్లేవర్డ్ యోగర్ట్ యాడ్ చేసాం కాబట్టి మరి అంతగా ఏం అవసరం లేదు. సో జస్ట్ లైట్గా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఆలు ఆల్రెడీ బాయిల్ చేసింది, జస్ట్ స్మాష్ చేసి వేసేస్తాను. సో ఇది ఆల్రెడీ నువ్వు ఆప్షనల్ అన్నావు కాబట్టి సో ఎవరైతే కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకుంటున్నారో వాళ్ళు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అంతే, వాళ్ళు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో నువ్వు అన్నట్టు కొంచెం లైట్గా సూప్ తీసుకొని ఇది తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ డిన్నర్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. బికాస్ చెన్నా వచ్చేసి మనకి ఎక్కువ ప్రోటీన్, సో ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఏదైనా కొంచెం అపెటైజర్ లాగా తీసుకోవాలి. సో కొంచెం ఎర్లీ డిన్నర్ చేస్తే బెటర్ ఇటువంటి రెసిపీస్ తీసుకున్నాం. అవును. అండ్ చెన్నా, ఈ కైండ్ ఆఫ్ చెన్నా మనము ఎంత రెగ్యులర్గా యూస్ చేయొచ్చు, ఎంత ఫ్రీక్వెంట్గా యూస్ చేయొచ్చు? సో ఇట్స్ డిపెండ్ ఆన్ గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ కానీ లేదంటే బ్లోటింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా యూస్ చేయాలి. నార్మల్ వాళ్ళైతే వీక్లీ వన్స్ యూస్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసావు అండ్ ఫ్లేవర్ కూడా చాలా చక్కగా వస్తుంది. సో సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టుగా మరి? లాస్యా చెన్నా సలాడ్ రెడీ అయిపోయింది. చెన్నా
చనా సలాడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చనా సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నల్ల శనగలు 1 కప్పు, గ్రీక్ యోగర్ట్ 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, కీరా ముక్కలు 1 కప్పు, నిమ్మకాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, టమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత. చనా సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో గ్రీక్ యోగర్ట్, నిమ్మరసం, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడికించిన నల్ల శనగలు, తగినంత ఉప్పు, ఉడికించిన ఆలు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చనా సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో సలాడ్ టేస్ట్ చేద్దామా మరి? టేస్ట్ చేసేద్దాం. కొంచెం ఆ స్వీట్నెస్ అండ్ కొద్దిగా సాల్ట్ కూడా వేసాం అది. అండ్ చనా ఏదైతే మనకు టేస్టీగా ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ చనాస్ చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఏదైతే యోగర్ట్ యూస్ చేస్తామో పర్ఫెక్ట్గా జెల్లప్ అయిపోయింది అనమాట. అండ్ కీరా ముక్కలు హోల్సమ్గా ఉంది చాలా. సో నీకు ఎలా అనిపించింది? సో ఎవరికైతే కొంచెం ప్లెయిన్గా తినడం నచ్చదో వాళ్ళు కొంచెం ఇలా ఫ్లేవర్డ్ యోగర్ట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ టమాటోస్ కానీ ఉల్లిపాయలు, సో చాలా సూతింగ్గా ఉంది. సో ప్యాన్కేక్ కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ ఇది కూడా సూపర్గా ఉంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బటర్ మిల్క్ బనానా ప్యాన్కేక్. బటర్ మిల్క్లో మనకు ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే గర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు బటర్ మిల్క్ని ఎవ్రీడే వాళ్ళ మీల్ తర్వాత తీసుకోవచ్చు. అండ్ బనానాలో అలాగే మనకు మ్యాగ్నీషియం అండ్ అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎవరికైతే మార్నింగ్ సిక్నెస్ అండ్ అలాగే మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుందో ఎవ్రీడే వాళ్ళ ఒక బనానా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చనా సలాడ్. చనాలో మనకు ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. మన మజిల్ బిల్డప్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. టొమాటోస్ వచ్చేసి వైటమిన్ సి అండ్ అలాగే మంచి వాటర్ కంటెంట్ ఉంటాయి. బ్లడ్ని కూడా చక్కగా ప్యూరిఫై చేస్తుంది. కుకుంబర్లో కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. వెయిట్ లాస్లో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఏంటంటే మనం చిన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేసుకుంటే ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి మనకు బాడీకి చాలా బాగా పడతాయి అనమాట. సో రెండు రెసిపీస్ చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.